హలో అండి అందరికీ. ఏపీలో రాజకీయాలు అనేవి రోజు రోజుకి ప్రతీకార స్థాయికి వెళ్ళి అవి చంపుకునే స్థాయికి కూడా వెళ్తున్నాయి అన్నమాట. రీసెంట్గా మనం చూసుకుంటే నెల్లూరు పట్టణంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రకాష్ రెడ్డి ఇంటి ఉంది కదా, ఆయన ఇంటి దగ్గర నెల్లూరు పట్టణంలో సావిత్రి నగర్లో ఆయన ఇంటి వద్ద చూడండి ఎలాంటి ధ్వంసం చేసినారు అంటే తీవ్రస్థాయి ధ్వంసం అనమాట. ఆ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ని కార్లు చూడండి, ఇది పెద్ద కారు, ఆ కార్ని ఎట్లా వంపారంటే ఎంత పెద్ద దాడి జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఏదేమైనా కానీ ఏపీలో మాత్రం రాజకీయాలు అనేవి ఎంత ప్రతీకార స్థాయికి ఎంత శత్రుత్వ స్థాయికి వెళ్ళినాయో ఈ సంఘటన చూస్తే మనకైతే తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అనుచరులు ఆయన ఇంటి మీద దాడి చేశారు అని చెప్పేసి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆయన యొక్క అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రతీకార రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారు. ఒకవేళ నేను కూడా ఇంట్లో ఉంటే, అంటే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ఇంట్లో ఉంటే నన్ను కూడా చంపేవాళ్ళు. ఇంత తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. దాదాపు 100 మంది వచ్చి పూర్తి స్థాయి, అంటే ఆ ఇంటిని పూర్తి స్థాయి ధ్వంసం అనమాట. చూడండి, మీకు ఈ విజువల్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి కదా, అంత స్థాయి ధ్వంసం చేసినారు. అంటే మనం ఇక్కడ కీలకంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అధికారం ఉందని చెప్పేసి అట్లా ఆపోజిట్ వాళ్ళు, అధికారం లేని వాళ్ళ మీద ఇట్లా దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంకా 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాల తర్వాత వైసీపీ అధికారం రావచ్చు. మళ్ళీ తర్వాత మీకు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి కదా. అంటే ఎందుకు, అంటే ఒక స్థాయి వరకు ఎందుకు మీరు వెళ్ళి ఇట్లా దాడులు చేపిస్తున్నారు అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. అంత స్థాయి ధ్వంసం చేశారంటే వాళ్ళ వెనక ఎవరూ లేకుండా అయితే చేయరు కదా. సంథింగ్ వాళ్ళని ఎవరో ఒకరు ప్రోత్సహించారు కాబట్టి అంత పెద్ద స్థాయి జరిగిందనేది ఇక్కడ కీలకమైన అంశం. ఏదేమైనా కానీ 2029లో మాత్రం వైసీపీ అధికారంలోకి వస్తే మాత్రం ఇంకా చెప్పనవసరం లేదు. ఎందుకంటే 2019 నుంచి 24 మధ్య ఉన్నప్పుడు ఎవరైనా కానీ ఈ స్థాయిలో దాడి చేయలే. వైసీపీ ఎమ్మెల్యేలు ఆపోజిట్ వాళ్ళ మీద ఇంత స్థాయి దాడి చేయలే, టార్గెట్ చేసి మరి ఇంత స్థాయి దాడి చేశారంటే ఇంకా మనం చెప్పనక్కర్లేదు 2029లో ఎలాంటి పరిస్థితులు ఎదురైతే అనేది. ఏదేమైనా కానీ అధికారం శాశ్వతం కాదు. 4 సంవత్సరాల్లో అధికారం అనేది మారుతుంది. ఈ 4 సంవత్సరాలు చేస్తే అంతకు మీరు తర్వాత అంతకన్నా ఎక్కువ తీర్చాల్సి ఉంటుంది అనేది ఇక్కడ కీలకమైన అంశం. ఇంత స్థాయి దాడి అవసరమా? ఇప్పుడు ఆమె ఎమ్మెల్యే కాబట్టి విమర్శలు చేస్తారు, ప్రతి విమర్శలు ఉంటాయి అన్ని నియోజకవర్గాల్లో అదే. కానీ ఇంత స్థాయి దాడి అవసరమా అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియజేయండి. ఒక మినిట్.